వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్పై జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంసీఎం జూనియర్ వైద్యులు తెలిపారు. ఇక వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి గాంధీ విగ్రహం ఎదుట జూనియర్ వైద్యులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో రెసిడెంట్ జూనియర్ వైద్యురాలి హత్యను ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. దేశంలో జూనియర్ వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని, వైద్య కళాశాలలో డ్యూటీ ముగించుకొని రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో అత్యాచారం చేయడం హేయమైన చర్య అని, దేశంలో ఏదో ఒక చోట వైద్యులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక హత్యకు పాల్పడిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఎంసీఎం జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. రోజు ఆగస్ట్ 14 అండ్ రేపు తెల్లారేసరికి ఇండిపెండెన్స్ డే అండ్ ఇట్ ఈస్ ఏ డే ఆఫ్ ఫ్రీడమ్ ఎక్కడుందండి? మాకు ఆడవాళ్ళము ఇంట్లో నుంచి బయటికి వచ్చి చదువుకొని ఎంతో కష్టపడి డ్యూటీలు చేసుకుంటా, ఆడ మగ తేడా లేకుండా ఇచ్చిన డ్యూటీ చేసుకుంటా అర్ధరాత్రి ఏదో డ్యూటీలో కొంచెం ఒక కునుకు తీద్దాము అని వెళ్తే అలా చంపేస్తే రేపొద్దున మేము నైట్ డ్యూటీ చేయగలమా? ఎవరు చేశారో తెలియట్లేదు, ఎందుకు చేశారో తెలియట్లేదు. ఆ అమ్మాయికి ఫ్రీడమ్ లేనప్పుడు మేము ఇక్కడ ఇంతమంది డాక్టర్స్ నైట్ డ్యూటీ చేయాలంటే మాకు ఫ్రీడమ్ లేదు. మాకు మళ్ళీ భయం స్టార్ట్ అయింది. అంటారు కదా, అర్ధరాత్రి అమ్మాయి రోడ్డు మీద తిరిగినప్పుడే మీకు ఫ్రీడమ్ వచ్చింది అని. రోడ్డు మీద కాదండి, 3rd ఫ్లోర్కి వచ్చి కూడా రేప్ చేసి మర్డర్ చేసిన రోజులు ఇవి. మరి ఇంత కలికాలంలోకి మనం ఎందుకు వెళ్లాల్సి వస్తుందో, ఆ మూర్ఖులు ఆ మృగాలు